ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే శ్రమలు తెచ్చేటువంటి సిరులు. అంటే శ్రమలకేంటి సిరులు ఏంటి అనుకుంటున్నారా? సరే, ఒక వాక్యాన్ని చదువుకుని ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవదువు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకాల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మే పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఈరోజున ప్రతి వారు కూడా పలికేటువంటి మాట ఏంటంటే శ్రమలు 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 కదా. చాలా శ్రమల్లో ఉన్నాం బ్రదర్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బ్రదర్ అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు. ఎందుకంటే ప్రతి వారి జీవితంలో ఈ శ్రమలు అనేటువంటివి బాగా ఏలుబడి చేస్తూ ఉన్నాయి కదంటారా. ప్రతి వారి జీవితంలో ఈ శ్రమలు అనేటువంటివి ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మరి ఈ శ్రమలు చాలా ఏలుబడి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ప్రతి వారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం అంతా కూడా జీవిస్తూ ఉన్నాం. ఎలాగా ఇప్పుడు ఏంటి మన పరిస్థితి ఏంటి అనేటువంటి విధానంలో మనం చాలామంది కృంగిపోతూ ఉన్నాం. ఏంటి నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేనేం చేయాలి, నేను ఎలాగా కదా, ఇన్ని శ్రమలు నేను ఎలా భరించాలి, ఇన్ని శ్రమలు నేను అనుభవించాలి, ఈ శ్రమల గుండా నేను వెళ్తున్నప్పుడు నా పరిస్థితి ఏంటి, దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు, నా శ్రమలను ఎందుకని చూస్తూ ఉంటూ ఉన్నాడు అని చెప్పి చాలామంది అనుకునేటువంటి మాట ఇక్కడ కదా. చాలామంది అనుకునేటువంటి మాట ఏంటంటే దేవుడు నన్ను ఎందుకని పట్టించుకోవడం లేదు అని చెప్పి కదా. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒక సండే స్కూల్ పాపని సండే స్కూల్ టీచరు అడిగాడంట. ఒక సండే స్కూల్ పాపని సండే స్కూల్ టీచరు అడిగిందంట. ఏమనంటే, దేవుడు మనకి 1000 శ్రమలు అనుమతిస్తే అందులో మనకు కలిసి వచ్చే శ్రమలు ఎన్ని? జాగ్రత్త తినాలి. సండే స్కూల్ చిన్న పాప కదా, ఆ సండే స్కూలు పాపని టీచర్ అడిగిందంట. ఇప్పుడు దేవుడు మనకి ఒక 1000 శ్రమలని మనకు అనుమతిస్తే, శ్రమలు పెట్టాడు దేవుడు, శ్రమలు అనుమతిస్తే గమనించాలి. ఒకవేళ దేవుడు మనకి ఒక 1000 శ్రమలను అనుమతించినట్లయితే అందులో మనకి కలిసి వచ్చేవి ప్రతి వారు అదే కదా మాట్లాడతారు, కలిసి వచ్చేవి మనకి ఎన్ని కలిసి వస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క సండే స్కూల్ టీచరు అడిగిందంట. అప్పుడు ఆ పాప ఏమన్నదంటే 999 చూసారా +1, 1000కి 1000 అని అంటలేదు ఆ పిల్ల. 999 శ్రమలు +1, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే కలిసి వచ్చాయి అని చెప్పిందంట. అంటే దేవుడు మనకి 1000 శ్రమలను అనుమతిస్తే 1000 మేళ్ళు ఉంటాయన్నమాట. గమనించాలి. దేవుడు మనకి అనుమతించడం, దేవుడు శ్రమ పెట్టడు, దేవుడు ఎవరిని శోధించడు, ఇది మాత్రం క్లారిఫై చేసుకోవాలి మీరు అంతా కూడా. వింటున్నారా? దేవుడు ఎవరిని కూడా శ్రమ పెట్టడు, దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టడు, దేవుడు ఎవరికి కూడా శోధించడు. కానీ ఈ శ్రమలు ఎలాగొస్తాయంట? యోబుకి శ్రమలు ఎలాగొచ్చాయి? దేవుడు పెట్టినవి కాదు, అనుమతించాడు. సైతాన్ గాడు శోధిస్తాను అంటేనే. సో కాబట్టి ఇక్కడ దేవుడు 1000 శ్రమలు ఒకవేళ నీ జీవితంలో అనుమతిస్తే 1000 మేలులు పొందుకుంటావు దాని ద్వారా. ఈవెన్ పెద్దలు కూడా చెప్తారు ఏమని, కీడు వెనక మేలు దాగి ఉంది. చూసారా, కష్టపడితే సుఖపడతావు. ఈ లోకం నమ్ముతున్న సిద్ధాంతాన్ని ఈరోజున క్రైస్తవులు అనేటువంటి మనం ఏం చేస్తామంటే, అమ్మో నాకు ఇన్ని శ్రమలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి, నా జీవితం చాలా కష్టంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి కదా చాలామంది. దయచేసి గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి 7 విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. 7 విషయాలు నేను చెప్తాను ఈ రోజున. శ్రమల ద్వారా వచ్చేటువంటి మేలులు లేదా ఆశీర్వాదాలు, లేదా శ్రమ అనుభవించిన తర్వాత, శ్రమ మేలని నేను చెప్పట్లేదు, శ్రమ అనుభవించడం మంచిదని నేను చెప్పట్లేదు, కానీ శ్రమలో సహనం కలిగి, ఆ శ్రమలను ఓపిక కలిగి ఉన్నట్లయితే శ్రమ వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, శోధించబడిన మీదట సువర్ణ ఏమవుతుందంటే ప్రకాశవంతం అవుతుందంట. కాబట్టి ఈ శ్రమల వెనక దాగినటువంటి, చూడండి, యోబుకి శ్రమలు వచ్చాయి, మంచి చెడా 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి, శ్రమల గుండా వెళ్తాం, కానీ శ్రమల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి ఇక్కడ నేను
అద్భుతమైనటువంటి విషయాలు మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 119వ కీర్తన 71వ వచనం మనం చదివినట్లయితే 119వ కీర్తన 71వ వచనంలో దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడంటే ఇక్కడ ప్రియులు గమనించాలి. 119వ కీర్తన 71వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలైన. అదేంటి, ఏమైందంటండి? శ్రమ నుండి ఇండుట నాకు మేలైంది అంటున్నాడు ఆయన. ఎలా మేలవుతుంది అసలేని గమనించండి. ఈ శ్రమ నుండి ఉండటం ఎలా మేలవుతుంది అసలేని కదా? శ్రమ ఏంటి, మేలేంటి? నాకు శ్రమ మేలెందుకు అవుతుంది గమనించాలి ప్రియులారా. ఎంత అద్భుతంగా ఉన్నది చూసారా? ఇక్కడ ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే, వింటున్నారా ప్రియులు? గమనించాలి. ఈ శ్రమ నుండి నాకు మేలైంది అంటున్నాడు ఆయన. ఎలా మేలవుతుంది అసలేని? ఎందుకు మేలవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మేలు చేసే దేవుడే, మనకి కీడు చేసే దేవుడు మాత్రం కాదు. కానీ నేను శ్రమ నుండి ఇందుట మేలు. నెంబర్ 1 రాసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శ్రమల ద్వారా మేలు. శ్రమ మేలు కాదు, శ్రమల ద్వారా. అంటే శ్రమను నువ్వు సహించినట్లయితే శ్రమలు తెచ్చేటువంటి సిరులు, సంపదలు, భాగ్యాలు ఏంటంటే మొట్టమొదటిగా శ్రమ ద్వారా మనకి ఏమొస్తుందంటండి? మేలు వస్తుందంట. కాబట్టి ఇక్కడ ఈ ఈ యోబు గారి విషయంలో మనం చూస్తాం. ఎవరైనా యోబు గారు గుర్తొస్తుంది, శ్రమలు వచ్చేసాడు. శ్రమల తర్వాత ఆయన ఏం చేశాడు? శ్రమ అనుభవించిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందంటండి? 2 అంతల మేలు కలిగిందా లేదా? 2 అంతల మేలు కలిగిందా లేదా? కాబట్టి ఎప్పుడు కూడా శ్రమ 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 శ్రమను ఫోకస్ చేదురు. శ్రమ వెనకాల ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్, నెలంతా కష్టపడి డ్యూటీ చేస్తారు మీరు. ఎందుకని నెలంతా కష్టపడి డ్యూటీ ఎందుకు చేస్తారు? జీతం కదా. ఈ నెలలో ఉన్న కష్టాన్ని పట్టించుకోమని, ఎందుకని జీతం వస్తుంది, శాలరీ వస్తుంది, అమ్మయ్య నెల అయిపోతుంది. చూసారా? ఈ నెల కష్టాన్ని మీరు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, గర్భిణీ స్త్రీ 9 నెలలు కష్టపడి మోస్తుంది, శ్రమ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. వింటున్నారా? ఎందుకని? 9 నెలల తర్వాత వచ్చే బిడ్డ కోసం ఆమె తింటం మానేస్తుంది, పొడుకోవటం మానేస్తుంది, పెళ్ళిళ్ళు అన్నీ మానేసి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా బిడ్డ కోసమే జీవిస్తుంది. ఎందుకని? బిడ్డ పుడతాడు కాబట్టి. అలాగే ఈ రోజున శ్రమల ద్వారా మనకి ఏం కలుగుతుందంటండి? మేలే. రోమా 8:8 కూడా మనం మాట చదువుకుంటాం. సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుందంట. వింటున్నారా? ఏం జరుగుతుందంటే సమస్తము సమకూడి మేలుకరంగా రోమా 8:8 ఉంటుంది అనమాట. ఆయనను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిపోతుందంట. మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఈ సత్యం తెలియకపోవడం వల్లనే ఈ రోజున మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళిపోతున్నాం. ఈ సత్యం తెలియకపోవడం వల్లే దేవుడు మనం స్తుతించలేకపోతున్నాం. నెంబర్ 1, శ్రమ ద్వారా మనకి ఏం కలుగుతుందంటే మేలు. నెక్స్ట్ 1వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు మొదటి పత్రిక, వీళ్ళు గమనించాలి, 1వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణం. ఘనత, ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఏమవుతుందంటే శ్రమ అంటే పరీక్ష అన్నా, శ్రమ అన్నా, ఏదన్నా శోధన అన్నా, ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినటువంటివే. కాబట్టి ఇక్కడ శోధనల చేత పరీక్షకు నిలిచింది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారు ఇక్కడ వాక్యాలు. మెప్పు, ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? మెప్పు, ఘనత. కాబట్టి ఈ రోజున అనేక మంది శ్రమలు ఇష్టపడరు అనమాట. అంటే శ్రమ కావాలని కోరుకోమంటలే నేను, కానీ శ్రమలు వస్తే బాధపడద్దు. శ్రమ వెనకాల ఉన్నటువంటి కీడుని బట్టి మీరు చూడండి. ఈరోజున ఎంత గొప్ప గొప్ప సేవకులు కానీ ఎవరైనా సరే వాడబడ్డారు, వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు చూశారు అంటే, వాళ్ళ దేవుని కార్యాలు చూశారు, దేవుని కార్యాలు అనుభవించారు అంటే చూసారు ఎన్ని శ్రమలు అనుభవించుంటారు. గొప్ప గొప్ప సేవకులు దినకరణ గారు కానీ, ఏసాన్ గారు కానీ, వీళ్ళందరూ చూడండి ఎంత కష్టాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళారు వాళ్ళు. అవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అద్భుతమైనటువంటి మేలు పొందుకోగలిగారు. చూసారా? అద్భుతమైనటువంటి మేలు పొందుకోగలిగారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో నడిపించాలంటే అంతే కదా. చదువుకోవాలంటే ఏం చేయాలి? కష్టపడాలి లేదా? నిద్ర ఉండదు, ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది. ఎన్ని వచ్చినా కానీ మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ఎగ్జామ్ వాళ్ళకి ఎందుకు ఎలా ఉంటుంది, ఫీవర్ వచ్చిన ఏది వచ్చినా వెళ్ళాలి టయానికి. కాబట్టి ఈ రోజున ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు వాటిని తట్టుకొని నిలిచినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. నెంబర్ 1 శ్రమల ద్వారా మేలు, నెంబర్ 2 శ్రమల ద్వారా ఘనత, నెంబర్ 3 మనం చూసినట్లయితే ప్రియులరా నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, అండర్లైన్ చేసుకోగలరు, శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీయుల ఆశయపడ్డారు. చూసారా, శ్రమ పెట్టిన కొలది విస్తరించి. ఇది గమనించాలి. విస్తరణ అంటే ఏంటి, అభివృద్ధి. వాళ్ళ వ్యాపారం విస్తరించిపోయిందంటే అభివృద్ధి చెందిందనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే శ్రమ పెట్టిన కొలది విస్తరించాలి. నువ్వు నిజంగా దేవుని ఎడల వాంఛగలిగినటువంటి వ్యక్తి అయితే, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే, దేవునితో కనెక్ట్ అయినటువంటి వ్యక్తి అయితే నీ శ్రమ నీ విస్తరణకు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగిన. చూసారా, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అందుకు అప్లోడ్ అవుతారు కదా. ఒక చోట ఒక ఆఫీస్కి ఒక స్నేహితుడు వెళ్ళాడంట. వాళ్ళ స్నేహితుడు ఎవరు, కలెక్టర్ అని చెప్పి మీట్ అవటకి వెళ్ళాడంట. మీట్ అవటకి వెళ్తే కలెక్టర్ గారిని మీట్ అవ్వడు ఫ్రెండ్ వచ్చి, ఆ కలెక్టర్ గారికి టీ పోయేటకి ఇంకొక వ్యక్తి వచ్చినాడు. తీరా చూస్తే క్లాస్మేట్. గమనించాలి, తీరా చూస్తే క్లాస్మేట్. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడంట, అరే నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటే, ఏం చేస్తాం, వీడు అనేక పరీక్షలు రాశాడు, అన్నీ పాస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. నేను కొన్ని పరీక్షలు మాత్రమే పాస్ అయ్యాను, పియూన్ అయ్యాను. వింటున్నారు, వాడు రాసిన పరీక్షలన్నీ కూడా ఓపికతో చదివి కష్టపడి చదివి ఎలాగైతే పాస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. కానీ నేను మాత్రం ఫెయిల్ అయిపోయాను, సరిగ్గా చదవలేకపోయాను, కాబట్టి ప్యూన్ అయ్యాను. ఎవరు ఎన్ని ఎక్కువ పరీక్షలు రాసి పాస్ అవుతారో వాళ్ళు పై స్థాయికి వెళ్తారు, ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు అక్కడ ఉంటారు. గమనించాలి, ఇప్పుడు మనల్ని పైకి తీసుకెళ్ళేది ఏంటంటే శోధించబడిన మీద ఏం చేశారంటే, ఎంత అద్భుతంగా ఉన్నది ఈ మాట. వాళ్ళు శ్రమపరిచిన కొలది, దేవునికి స్తోత్రం కలుగును, శ్రమ పెట్టిన కొలది విస్తరించారు, అభివృద్ధి చెందారు. కాబట్టి శ్రమల ద్వారా అభివృద్ధి ఏమొచ్చింది. ఇప్పుడు మనకి ఈరోజున మనం అభివృద్ధి చెందాలన్నా, ఈరోజున పరిచర్య చూడండి, ఈరోజున మీరు ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారు చూడండి, ఎన్ని వందల మంది ఉన్నారు. ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ని దేవుడు ఎంతగా విస్తరింపజేశాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు, అద్భుతాలు చేస్తూ వచ్చి ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ వచ్చి ఉన్నాడు. ఈజీనా, అందరూ ఎలాగొచ్చేస్తున్నారు ఇంత జనం, ఎలా జరుగుతుంది ఇదంతాను, ఎలా కొనేసారు ఇవన్నీ అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ దీని వెనక ఉన్న శ్రమ ఎవరికి కూడా కనపడకపోవచ్చు. కానీ ఇక్కడ విస్తరించేస్తున్నారు, అభివృద్ధి చెందేస్తున్నారంటే ఎలాగా అని చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే చాలా స్పష్టంగా మనకి నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో చేసినటువంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి. శ్రమ పెట్టిన కొలది, ఎంత బాగుంది చూసారా మాట, శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ప్రబలిరి. కాబట్టి ఈరోజు సాతానుడు నీ జీవితంలో తీసుకొచ్చి ప్రతి శ్రమ నీ ప్రబలటానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి, నువ్వు అభివృద్ధి చెందటానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి ఉపయోగపడాలి. కాబట్టి ఈరోజు మీరు అప్పుల సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో, పేదరికంలో, ఒంటరితనంలో కురుంగిపోయి అసలు జీవితం ఏం అర్థం కాని పరిస్థితులు మీకు ఉన్నట్లయితే, వింటున్నారా, అటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే ఏం చేయాలంటండి, విస్తరించాలి, హల్లెలూయా, ప్రబలాలి. కాబట్టి నీకు శోధనలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, ఇది నా విస్తరణ కొరకే, ఇది నా అభివృద్ధి కొరకే, నేను ప్రబలటం కొరకే అని చెప్పి నువ్వేం చేయాలి, సైతాను గడి తీసుకొచ్చేటువంటి ప్రతి శ్రమను నువ్వు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నెంబర్ 1 శ్రమల ద్వారా మేలు, నెంబర్ 2 శ్రమల ద్వారా ఘనత, నెంబర్ 3 శ్రమల ద్వారా అభివృద్ధి. 4వ పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రమల ద్వారా మనకి ఏమొస్తుందంటే ఓర్పు. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం మనం. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు మీకు చక్కగా స్క్రీన్ మీద కూడా వేస్తున్నారు బ్రదర్, చక్కగాను. మరి చక్కగా మీరు ఆ బైబిల్ ఈ రెఫరెన్సెస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా జాగ్రత్తగా చూస్తూ వినండి ప్రియులారా. ఇక్కడ చూడండి ఏమనుంది, రోమపత్రిక 5:3లో అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, 4వ వచనంలోను శ్రమలయందును అతిశయపడుదము. అదేంటి,
అస్సలు శ్రమలొద్దు బ్రదరు, శ్రమలు తొలగిపోవాలని ప్రార్థన చేయండి అని అంటే శ్రమల యందు అతిశయపడదుము. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి చదివారో ఎప్పుడు ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ అయిపోతే ఇంకో ఎగ్జామ్ అనుకుంటుంటారు కదా. కాబట్టి ఇక్కడ మనం 4వది గమనించిన శ్రమల యందు ఓర్పు, శ్రమల ద్వారా ఓర్పు. కాబట్టి అంత ఓర్పు సహనం ఎలాగొచ్చింది వీళ్ళకంటే అనేక శ్రమలు అనుభవించారు కాబట్టి వాళ్ళు. అభివృద్ధి మాత్రమే కాదు, ఓర్పు. బైబిల్లో అదే ఒక మాట ఉంటుంది ఏంటంటే, అందరికీ విశ్వాసం ఉంటుంది కానీ ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్ ఇస్ ఫేక్. అంటే సహనం లేనటువంటి విశ్వాసం, ఓర్పు లేనటువంటి విశ్వాసం అది ఫేక్ అనమాట. వింటున్నారా? ఫేక్. కాబట్టి ఈ రోజున శ్రమ అనుభవించాలంటే ఏం కాదు? ఓర్పు. ఆ శ్రమ అనుభవించడం ద్వారా నీకు ఏమొస్తుంది? ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, తొందరపడతనం ఉండదు. బాగా సెట్ అయ్యాడండి అంటారు కదా, అన్నీ దెబ్బలు తినేసిన తర్వాత, అంతా జరిగిన తర్వాత, అన్ని శ్రమలు గుండా నలిగిపోయిన తర్వాత అప్పుడు కూల్ అవుతారు అనమాట చాలామంది, అప్పుడు కామ్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ యోసేపు శ్రమలు సహించే కదా ఘనత పొందింది, శ్రమల ద్వారా ఘనత. కాబట్టి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఎలాగయ్యాడంటే ఆయన, మనం అడిగితే తడువు చేయకుండా ఏం చెప్తాడని శ్రమల ద్వారా అని చెప్తాడు. ఇక్కడ మరి అభివృద్ధి ఎలా వచ్చిందంటండి ఇజ్రాయేల్ ప్రజలకి? ఎక్కడ? బానిసలుగా మారిపోయారు ఎక్కడ? ఐగుప్తు దేశంలో. కాబట్టి ఇక్కడ పరాయి దేశంలో, పరాయి ప్రజల మధ్య, పరాయి రాజుల పాలనలో ఇజ్రాయేలీలు అభివృద్ధి అయ్యారు. కారణం ఏంటి? శ్రమలో. చూసారా, ప్రతిదీ ఎంత మంచిగా తీసుకొచ్చి మనం అంటే మీరు శ్రమలు అనుభవించాలని చెప్పట్లేదు, కానీ వచ్చినటువంటి శ్రమను ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ దృష్టితో ఓవర్కమ్ చేయాలి. చూడండి, మనం కష్టపడి పని చేస్తాము, కష్టపడి ఉద్యోగం చేస్తాం, ఇవన్నీ ఎందుకని? వెనకాతలు వచ్చే జీతం కొరకు. కాబట్టి శ్రమ ద్వారా మేలు, శ్రమ ద్వారా ఘనత, శ్రమ ద్వారా అభివృద్ధి, శ్రమ ద్వారా ఓర్పు, 4 విషయాలు అయిపోయి. 5వ విషయం మనం చూసినట్లయితే శ్రమల ద్వారా విధేయత. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. అబ్బా, ఎవరండి నేర్చుకుంటా? యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత శ్రమలు లేకపోతే రాదా? చూసారా, శ్రమల ద్వారా, గమనించాలి, శ్రమల వలన ఏం చేశాడంటే విధేయతను నేర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉన్నావంటే ఏం చేయాలి? కోపం కాదు, అసూయ కాదు, ద్వేషం కాదు, బాధ కాదు. అమ్మ వింటున్నారా? శ్రమలు వచ్చాయంటే సహనం కోల్పోవటం కాదు, శ్రమలు వచ్చాయంటే ఇదేదో పెద్ద కీడు అనుకోవటం కాదు, శ్రమలు వచ్చాయంటే ఇదేదో పెద్ద శోధన ఎందుకు మనకి, అట్లాంటిది కాదు. ఇది గమనించాలి ప్రియులారా. ఓర్పు మార్కెట్లో దొరికేటువంటి వస్తువు కాదు. మరి ఎలాగొస్తుంది అంటే ఇప్పుడు గమనించాలి, ఓర్పు అనేటువంటిది మార్కెట్లో దొరికేటువంటి వస్తువు కాదు, అది శ్రమల బడిలో నేర్చుకునేటువంటి పాఠం అంటండి. చూసారా, వస్తువు కాదు కొనేసుకోవడానికి, పాఠం అంటే ఎలా ఉంటుంది? నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ విధేయత, యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సహితం శ్రమల ద్వారానే విధేయత నేర్చుకున్నాడు అంటాడు. శ్రమల ద్వారానే విధేయత నేర్చుకున్నాడు. ఎంత బాగున్నదండి ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు మీరు ఎన్నో శ్రమలు అనుభవించాం బ్రదర్, మరి ఇది విధేయత ఏది? సహనం కోల్పోతారో, ఎందుకు వచ్చిన జీవితం అంటారో, మరిదండి. నువ్వు నిజంగా శ్రమలు అనుభవిస్తే మరి ఇలా మాట్లాడకూడదు కదా. ఇలా మాట్లాడాలి, నేను మంచి విధేయత నేర్చుకున్నాను, ఇన్ని శ్రమల ద్వారా నేను నా జీవితంలో ఇది సాధించాను, ఈ మేలు పొందుకున్నాను. నాకు ఎక్కడ వినపడతలేదు ఇటువంటి సాక్ష్యాలు ఎక్కడా వినపడతలేదు. ఈ శ్రమ ద్వారా ఈ మేలు పొందుకున్నాను అనేటువంటి సాక్ష్యం లేదు మనకి ఎక్కడ కూడా. హల్లెలూయా. కాబట్టి విధేయతను ప్రభు మరి నేర్పించుచున్నారు అని చెప్పి మనకి గమనించాలన్నమాట. కాబట్టి శ్రమలలో ఉన్నావా నీవు? యేసుక్రీస్తు ప్రభువారు సహితం శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారు. అయితే నువ్వు శ్రమల్లో ఉన్నావా? ఉన్నాను బ్రదర్. అయితే ఏంటి తెలుసా, దేవుడు నీకు ఏం నేర్పిస్తున్నాడు అంటే ఈ పాఠశాలలో నీకు విధేయత నేర్పిస్తున్నాడు. పోలీసు ఉద్యోగం వచ్చిన వెంటనే ఉద్యోగం వివరాలు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఏంటంటే చాలా కష్టం ఉంటుంది. అంటే ఏంటి? దొంగ వచ్చినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని నేర్పిస్తారు, దొంగను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు, వాళ్ళు దొంగ దాడిని ఎలా తట్టుకోవాలో నేర్పిస్తారు, దొంగ దాడి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తారు. ఇది అంత జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శ్రమల ద్వారా విధేయత ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను.
ఒకవేళ శోధనలు, శ్రమలు, ఇబ్బందులు గుండా మీరు వెళ్తున్నట్లయితే నాకు ఎందుకు ఇంక జీవితం అర్థం కావట్లేదు, గందరగోళం, నో. చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏం చూస్తున్నావు నువ్వు? శ్రమ కాదు, శ్రమ వెనక ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూడాలి, శ్రమ వెనక ఉన్నటువంటి మేలుని చూడాలి, శ్రమ వెనక ఉన్నటువంటి ఘనతను చూడాలి, శ్రమ వెనక ఉన్నటువంటి అభివృద్ధిని చూడాలి, శ్రమ వెనక ఉన్నటువంటి ఓర్పుని చూడాలి, శ్రమ వెనకాతల ఉన్నటువంటి విధేయతను చూడాలన్నమాట. ఇన్ని ఆ వెనకాల ఉన్నటువంటి వాటిని మానేసేసి ముందు కనిపించేటువంటి దాన్ని చూసి ఎందుకని బాధపడతారు చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. చాలామంది చాలా శ్రమల్లో ఉన్నామండి. మరి చాలా మేలులకి ముందున్నామండి మేము అని చెప్పరు ఎందుకని? మేము త్వరలో చాలా మేలు పొందుకోబోతున్నామండి. ఎవరన్నా అన్నారు చెప్పండి? ఎన్ని శ్రమలు అనుభవించినటువంటి మీలో ఎప్పుడన్నా చాలా భయంకరమైన శ్రమలు గుండా వెళ్తున్నారు కదా, నేను చాలా మేలు పొందుకోబోతున్నానండి, చాలా అభివృద్ధి పొందబోతున్నానండి. నేను ఎప్పుడు అలా చెప్తాను? లాస్ట్ టైము ఆల్ నైట్ ప్రేయరు 1 గంట ముందు హాల్ క్యాన్సిల్ అయిపోయింది. నేనేమన్నాను తెలుసా? నన్ను ఇలా బాధ పెడుతున్నారు, రాబోయే రోజులు నేను మహాభివృద్ధి పొందుతాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏంటంటే నేను రాబోయే రోజుల్లో ఈ శ్రమల ద్వారా మహాభివృద్ధి పొందుతాను. నేను ఇలా ఎవరికి అందని స్థితికి ఎదిగిపోతాను. నేను హల్లెలూయా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను. అంతేగాని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, నేను బాధపడలేదు. దాన్ని బట్టి ఏం చేసింది తెలుసా? నేను అభివృద్ధి ఈ శ్రమ నా అభివృద్ధికి మెట్టు, ఈ యొక్క శ్రమ నా అభివృద్ధికి మెట్టు. కాబట్టి ఇది నా మేలు కొరకే. ఈ శ్రమ సాతానుగాడు తీసుకొచ్చినట్లయితే ఈ శ్రమ వెనకాల నా యేసయ్య ఆశీర్వాదం పెట్టుంటాడు, అభివృద్ధి పెట్టుంటాడు, అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెగిటివ్ తీసుకున్నట్లయితే అంతే డౌన్ అయిపోతుంది. సైతానుడి ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను ఆ శ్రమల ద్వారా లొంగ తీసేసి నీ జీవితాన్ని దెబ్బతీసేసి నేను నరకానికి తోడుకుని వెళ్ళిపోవాలి, నరకానికి తీసుకుని, అది వాడి యొక్క ఉద్దేశం. వాడి ఉద్దేశాన్ని నెరవేరిస్తే నువ్వేం చేస్తావు? ఎందుకు ఈ జీవితం ఇంతే, శ్రమలు, ఇబ్బందులు, అప్పులు, అనారోగ్యం, నిరుద్యోగం, పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పుడతలేదు, అన్ని శ్రమలే. ఒక్కరికి అంటారు 10 నిమిషాలు టైం ఏంటి అయ్యగారు, ఎందుకమ్మా నా బాధ అంతా చెప్పుకుంటాను. ఏం బాధ అంటే అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, మా భర్తకి నాకు పడతలేదు, మా ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు. విన్నాను నేను. ఏమైనా వచ్చిందా నీకు? రాదు. ఎందుకంటే నీ సమస్యను పరిశీలించేది నేను కాదు కదా, దేవుడు. అది కదా. కానీ మీకు మా సమస్యలన్నీ తెలిస్తే భారంతో ప్రార్థన చేస్తారు. ఈరోజు నేను చెప్తున్నాను, నేను ఎవరికి భారంతో ప్రార్థన చేయను, ఏ సేవకుడు కూడా చేయలేడు అనమాట. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు మాత్రమే ఆ సమస్య వింటారో, వెంటనే ప్రార్థిస్తారో, అక్కడితో విడిచిపెట్టేస్తారు. మీ సమస్యను వారి సమస్యగా భావించి రోజంతా ప్రతి అనుదినము మీకోసం ప్రార్థన చేస్తారు అని ఎవరైనా చెప్తే, ప్రార్థన చేస్తానని చెప్పి చేయకపోతే పాపం. కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎవరి కోసం నేను మీరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడి ప్రార్థన చేస్తానేమో, కానీ తర్వాత మళ్ళీ స్పెషల్గా చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే చాలా పరిస్థితులు చాలా ఉంటాయి కదా. 1000 మంది ఫోన్ చేసి మనకి ప్రార్థన చేయండి నా కోసం అనుదినం అంటే 1000 మంది పేర్లు పెట్టి రోజు అనుదినం ప్రార్థన చేస్తే ఎక్కడ కుదురుతుంది? ఆలోచించండి మీరైనా. జనరల్గా మీకు కనబడినటువంటి 10 మందో 20 మందో మీకు చెప్తారు, అమ్మ నా కోసం ప్రార్థన, ఓకే అంటారు. మీరు ఇంటికి వచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు మీకోసం చెప్పిన వారి కొరకు? ఎన్నిసార్లు వాళ్ళందరూ పేర్లు పెట్టి వారందరూ సమస్యలు పెట్టి మీరు ప్రార్థన చేశారా? ఇంపాసిబుల్. చేయరు. కానీ ఏం చేస్తాను? తప్పకుండా నీకోసం చేస్తాను అంటే ఏంటి? ప్రార్థన చేస్తానని చెప్పి చేయకపోతే పాపం అది. జాగ్రత్త చెప్పండి. ఇంకా ఎలా చేస్తారంటే వాళ్ళ సమస్యలను రాసుకుని ఏదో పేపర్ మీద పెట్టేసేసి మేము ఇన్నాళ్ళ నుంచి 10 మంది కోసం చేసేవాడు. ఇప్పుడు ఇంకా సూత్రం ఏంటనుకున్నారు? అన్నీ రాసి ఒక పేపర్లో పెట్టేస్తున్నారు, ఒక బుక్ పెట్టేస్తున్నారు. ప్రభు ఈ బుక్లో ఉన్నవారు అందరి సమస్యలన్నీ తీర్చినందుకు వందనాలు, లేకపోతే ఈ కామెంట్లో పెట్టిన వారి సమస్యలన్నింటి నుంచి విడిపించినందుకు, అయిపోయింది ఒక మాటలను. అంతేగాని మన పేరు పెట్టి ప్రత్యేకంగా అనుదినము ఎవ్వరు ఎక్కడ ప్రపంచంలో చేయలేరు. మీరు ఆలోచించండి జనరల్గా. కాబట్టి ఈ శ్రమ వచ్చింది మనకంటే దాంట్లో ఉన్నటువంటి మేలేంటి, దాంట్లో ఉన్న ఘనత ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి, దాని ద్వారా వచ్చేటువంటి ఓర్పు ఏంటి, దాని ద్వారా ఏ విధేయత మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సహితం మరి ఈ యొక్క శ్రమల ద్వారానే విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి ఈ శ్రమ ద్వారా నేనేం విధేయత నేర్చుకోవాలి, ఇట్లా ఏమో ఆలోచించమని అసలు 5 విషయాలు చెప్పాను నేను. గుర్తుపెట్టుకున్నారా 5 పాయింట్లను? నెక్స్ట్ 6వ పాయింట్, యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం,
ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమిచ్చెను. ఇది గమనించాలి ప్రియులారా. ఇక్కడ యోబు గారు ఏం చేశాడంటే శ్రమలు సహించి ధన్యుడని పిలువబడ్డాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ. యోబు శ్రమలు సహించి ధన్యుడని పిలువబడ్డాడు. యాకోబు పత్రిక 5:11 మీరు కూడా చూసినట్లయితే అక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5:11 మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తుందంటే 5:11 యాకోబు 5:11 ఒక మాట ఉన్నది. ఏమని? సహించిన వారిని ధన్యులు. ఏం సహించాలి? శోధన అనమాట. గమనించాలి ప్రియులారా. సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఎస్, విన్నారు కదా. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారా, సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాం. కాబట్టి ఇక్కడ శ్రమల ద్వారా ఏం చేశారంటే యోబు అందం, సౌందర్యం, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఎటువంటి కుమారులు పుట్టారంటే యోబు కుమార్తెలంత అందగత్తులు సౌందర్యవంతులు లేరంట. యోబు 42:15 ఏమనున్నది అక్కడ? యోబు కుమార్తెలంతా మరి అందగత్తులు సౌందర్యవంతులు లేరు అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. సౌందర్యవంతులు, అందము, సౌందర్యం ఎక్కడొస్తుంది? శ్రమల తర్వాత, శ్రమల ద్వారా. మరి నువ్వు అందంగా ఉండాలంటే, సౌందర్యంగా కనపడాలంటే ఏం అనిపించాలి? లేదు బ్రదరు, మా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఈ శ్రమల ద్వారా మా జీవితం సర్వనాశనం అయిపోయింది, మా ఆకారం వికారం అయిపోయింది, ఎంత మంచిగా బలంగా ఉండేటువంటి వాళ్ళము, ఈ శ్రమలు వచ్చి మా జీవితం మా అందం మొత్తం పోయింది. నో, నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే, నువ్వు క్రీస్తుని అంగీకరించినట్లయితే శ్రమ నీ సౌందర్యానికి కారణం. హల్లెలూయా. శ్రమల ద్వారా నీ అందము, సౌందర్యము ఏమవ్వాలంటే పెరగాలి. కాబట్టి ఇక్కడ యోబు గారు శ్రమలు సహించి ధన్యుడయ్యాడు, ధన్యుడని పిలువబడ్డాడు. యాకోబు 5:11 చూసినట్లయితే కొత్త నిబంధనలను యోబు గారి గురించి శ్రమల తర్వాత ఆశీర్వాదం పొందాడు, అందమైన పిల్లలు కూడా అనుగ్రహించబడ్డారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. నేను ముగిస్తాను ఇంకొక విషయం చెప్పేసేసి, వింటున్నారా? సో ఇప్పుడు అందరికీ శ్రమల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు మేలు తెలిసే కాబట్టి ఇంకెవరో సనగడు గొనగ శ్రమ దినమును కృంగిని ఎడలను చేత కనబడవుతావు. మరేం చేయాలి? ఎగ్జామ్ వచ్చినప్పుడు భయపడిపోయి ఫీవర్ వచ్చేసేస్తే ఫెయిల్ అయిపోతావు, చేతకనుడు అవుతావు. అసలు ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అయిపోతే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే అది వేరు, కానీ అసలు ఇంక ఎగ్జామ్కి వెళ్ళలేదు, ఫీవర్ వచ్చేసేసి మొత్తం టెన్షన్ వచ్చేసి ఆగిపోయారు. ఇది గమనించదగ్గ విషయం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. నెక్స్ట్ 7వ విషయం మనం గమనించినట్లయితే శ్రమల ద్వారా పరిపూర్ణత. 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుందా అని చెప్పి వెతుకుతున్నాడు అంటాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? సింహంలా గద్దిస్తాననుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులరా, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. ఈ రోజున అనేక మంది అనేక శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు, అనేక బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకని? ఏదో తప్పు చేసో తప్పు చేయకో ఎదుటివారికి సహాయం చేద్దారని చెప్పి ఎక్కువ మంది ఈ రోజున అప్పులు ఇరుక్కుపోయినవారు ఎవరు చెప్పమంటారా? సూరిటీ సంతకాలు పెట్టి ఇరుక్కుపోయారు చాలామంది. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి, నేను చేసిన అనాలిసిస్ని బట్టి చూస్తే ఎక్కువ మంది ఎలా ఇరుక్కుపోయారంటే వాళ్ళు ఇతరుల కొరకు సహాయం చేద్దాము, మేలు చేద్దామని చెప్పి ఇరుక్కుపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేలు చేద్దారని కీడును అనిపిస్తున్నారు, మేలు చేసి కీడును అనిపిస్తున్నారు ఈ రోజున. కాదంటారా? అవును అన్నవాళ్ళు కామెంట్ పెట్టినట్టు ఎన్ని వందల వేల మంది పెట్టేస్తారు ఇప్పుడు. ఎందుకంటే అందరిది అదే సమస్య, వాళ్ళ కోసం వాళ్ళు అప్పు చేసుకోలేదు. ఏదో ఎదుటి వాడికి సహాయం చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో సహాయం చేసి ఈరోజు ఇరుక్కుపోయిన చాలామంది ఉన్నారు. కానీ నువ్వు ఎటువంటి పరిస్థితిలో వెళ్ళినా కానీ దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శ్రమల ద్వారా పరిపూర్ణత అంటండి. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళుచూ ఉండగా పరిపూర్ణతలో ప్రవేశించాలి.
అసంపూర్ణులుగా యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడలేము. అసంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట నిలబడలేము అంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరుదైన అపవాది గర్జన సింహం వల్ల ఎవరిని మింగుదని చెప్పి వెతుకుచూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, 9వ వచనం కూడా చదువుదాం. 1 పేతురు 5:9 చూసినట్లయితే, లోకమందున్నటువంటి మీ సహోదరులు యందు, గమనించాలి, లోకమందున్నటువంటి మీ సహోదరులు యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించిడి. హల్లెలూయా. వారిని ఎదిరించిడి. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధములైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించిడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 10వ వచనం కూడా చదువుదాం. 10వ వచనం కూడా చదివినట్లయితే చాలా అద్భుతమైన విషయం ఉంది అక్కడ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమ పడిన పిమ్మట. చూసారా ఎంత స్పష్టంగా ఉందండి. బ్రదర్, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తింటాక లేకుండానే ఉన్నాను. ఎవరన్నారు? లేదు. గమనించాలి, ఈ వచనం మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఉంది అక్కడ? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము, చెప్పాలి అందరూ కూడా కామెంట్లు పెట్టండి, కొంచెము కాలము, కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచును. ఎవరు? దేవుడే. నా జీవితం నేను చూశాను ప్రియులారా. గతంలో అనిపించిన శ్రమలు ఇప్పుడు లేవు. గతంలో తిండి లేక చాలా బాధలు పడ్డాడు రోజులు ఇప్పుడు లేవయ్యి. వింటున్నారా? నేను స్పష్టంగా చెప్తున్నాను. కొంచెము కాలము, కొంచెము కాలము, గుర్తుపెట్టుకోండి ఈ మాట. కొంచెము కాలము. మీరు పరిపూర్ణులు అవ్వాలంటే కొంచెం కాలం. ఎంతకాలం చదువుతారు? మీరు జీవితాన్ని చదువుతారా? లేదు కదా. చూడండి, ఉద్యోగం మీకు ఒక 25లోనో ఎప్పుడు వస్తుంది ఉద్యోగం? 60 సంవత్సరం వరకు చేస్తానని ఉంటారు ఉద్యోగం. కానీ చదువుకునేది ఎంతకాలం? ఇంటర్మీడియట్ ఎంత ఉంటుంది? 2 సంవత్సరాలు ఉంటుంది. డిగ్రీ ఎంత ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. చూసారా, కొంచెం కాలం మీరు కష్టపడి, అందుకే చెప్తారు, రే కష్టపడరా, చదువుకోరా, ఇప్పుడు చదువుకుంటే రేపు జీవితాంతం సుఖపడతావు, ఇప్పుడు చదువుకుంటే జీవితాంతం సుఖపడతావు. చెప్తారా లేదు మన పెద్దలు? కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి శ్రమల ద్వారా పరిపూర్ణత. హల్లెలూయా. కాబట్టి శ్రమలు భక్తుల జీవితానికి అందమైనటువంటి సిరులు. బాగుంది కదా. శ్రమలు భక్తుల జీవితానికి, ప్రతి వాళ్ళ జీవితానికి అంటలేదు, నువ్వు భక్తి కలిగినట్లయితేనే. శ్రమలు భక్తుల జీవితానికి అందమైనటువంటి సిరులు అంటండి. కాబట్టి పరిమళాలు వ్యాపింపజేసేటువంటి చిరుగాలులు అంట. అబ్బా, ఏంటంటే పరిమళాలను వ్యాపింపజేసే చిరుగాలులు. నీకు శ్రమల్లాగా కనిపించకూడదు, అవి సిరుల్లా కనిపించాలి. నీ జీవితానికి మరి పరిమళాలు అంటే సువాసనలు వెదజల్లే చిరుగాలులా కనిపించాలి. శ్రమలు వస్తున్నాయనుకోండి, చిరుగాలులు వస్తున్నాయి. సువాసనలు వెదజల్లే చిరుగాలులు వస్తూ ఉన్నాయి. శ్రమలు వస్తున్నాయనుకోండి, అందమైన సిరులు వస్తున్నాయి, సంపదలు వస్తున్నాయి. 7 విషయాలు మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేసేసేసి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను నేను ప్రియుల. శ్రమల ద్వారా మేలు, శ్రమల ద్వారా ఘనత. నెంబర్ 3 శ్రమల ద్వారా అభివృద్ధి. నెంబర్ 4 శ్రమల ద్వారా ఓర్పు. నెంబర్ 5 శ్రమల ద్వారా విధేయత. శ్రమల ద్వారా సౌందర్యం. శ్రమల ద్వారా ఏంటంటే సౌందర్యం, అందం. శ్రమల ద్వారా పరిపూర్ణత. ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి నువ్వు నిజంగా భక్తిపరుడు అయినట్లయితే ఈ శ్రమలు భక్తుల జీవితాలకు ఏంటంటే సిరులు, పరిమళాలను వ్యాపింపజేసే చిరుగాలులు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బాధపడినారని చెప్పి నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు అయ్యో శ్రమ 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 అని మీరు బాధపడితే, నో, శ్రమ వెనక్కి చూడండి, శ్రమను మించి చూడండి. అద్భుతమైన. మీ పిల్లలకు పరీక్షలు వచ్చినప్పుడు అయ్యో పరీక్షలను బాధపడతారా? రే చదవరా, బాగా చదువు, బాగా చదివి, ఆల్ ది బెస్ట్. ఎక్కడికి పరీక్షకి ఆల్ ది బెస్ట్ అని పంపుతారు లేదు మీరు? అమ్మో శ్రమలు, పరీక్ష వద్దు బాబు అని అంటారా? పరీక్ష అంటారా? ధైర్యంగా ఉండు, ఏం కాదు, మంచి మార్క్స్ వస్తే నీకు విజయం వస్తుంది. పరీక్ష ఎందుకు రాస్తున్నాడు? విజయం కొరకు రాస్తున్నాడు, ఫెయిల్ అవటం కొరకు కాదు. మీరు పరీక్షకి ఎందుకు పంపుతున్నారు? విజయం కొరకు పంపుతున్నారు. అలాగే దేవుడు మనకు కూడా మన జీవితంలో ఎదురయ్యే పరీక్షలకు మనల్ని ప్రిపేర్ చేస్తాడు. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును. యోహాను సువార్త 16:33 మీరు చదివినట్లయితే, యోహాను సువార్త 16:33 మీరు చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతంగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభువు వారు చెప్తున్న మాట యోహాను సువార్త 16:33 ఏమని చెప్తున్నాడు ఆయన? ఈ లోకంలో, చూసారా ఏం చెప్తున్నాడండి? యోహాను సువార్త 16:33 ఈ లోకంలో ఏం సంభవిస్తుందంటే మీకు శ్రమ సంభవించును. శ్రమలు ఉండవని చెప్పట్లేదు దేవుడు. యోహాను 16:33 శ్రమలు ఉండవని దేవుడు చెప్పట్లేదు. యేసుప్రభువే స్పష్టంగా చెప్తున్నట్టు మాట ఏంటంటే,
నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. అంతేగాని శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు ఇది చెప్పట్లేదు దేవుడు. శ్రమ కలుగుతుంది కాబట్టి ఏం చేసి శ్రమల్లో ధైర్యం. ఎందుకని? నేను జయించాను, మీరు కూడా జయిస్తారు. ఇక్కడ మన పిల్లలకి ఏం చెప్తాం? రే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రిపేర్ అవ్వు, ఏం కాదు నీకు, నేను సాధించని విజయం, నేను నెగ్గని విజయం, నేను పాస్ అయ్యాను కాబట్టి ఏం కాదురా, ఎగ్జామ్స్ ఈజీనే, ధైర్యంగా ఉండు, బాగా చదువుకో అని చెప్పి వాడు కూడా మనం సహాయం చేస్తూ, చదువుకోవడానికి సహాయం చేస్తూ 97 కీర్తన 15 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 91 కీర్తన 15 వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. చూసారా? 91 కీర్తన మర్చిపోకూడదు ఈ మాటలు ఎప్పుడు కూడా. 91 కీర్తన 15 వచనం. నా మైండ్లో ఉన్న మాటలు ఇవన్నీ, నేను అనుకోలేదు మెసేజ్లు చెప్పాలని, కానీ ఇవన్నీ 91 కీర్తన 15 వచనం ఏమనుంది? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి గొప్ప చేస్తాను. హల్లెలూయా. విడిపించి గొప్ప చేస్తాను. చూసారా? శ్రమల్లో విడిచిపెట్టేసేటాడు దేవుడు. శ్రమలో తోడై ఉండి నేను విడిపించి నేను గొప్ప చేస్తాడు. మరింత అద్భుతంగా ఉంటే, శ్రమలండే తట్టుకోలేకపోతానండి, ఈ శ్రమల నుంచి నేను బయటపడలేకపోతానండి, శ్రమలు నన్ను కృంగదీసేస్తున్నాను. శ్రమ నువ్వు కృంగితే నువ్వు చేతకాని వాడు, శ్రమను ఎదుర్కొంటే నువ్వు ఆశ్రయించబడేటువంటి వాడు, సిరి సంపదల భోగభాగ్యాలు పొందుకునేటువంటి వాడు. హల్లెలూయా. తలలు ఉంచుకుని మోకరించుకుందామా? దేవా, నాతో మాట్లాడావు, ఇంతవరకు నాతో మాట్లాడినందుకు వందనాలు దేవా, నీ కృప చేత నన్ను భద్రపరిచినందుకు వందనాలు దేవా. మోకరిందాం, ప్రార్థన చేద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా, నాతో మాట్లాడిన దేవానికి వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, జీవము కలిగిన దేవుడానికి స్తోత్రాలు. దేవా, మరి ఈరోజు నాతో మాట్లాడావు, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. నాతో మాట్లాడిన దేవానికి వందనాలు, నాతో మాట్లాడినటువంటి దేవానికి వందనాలు, నీ కృప చూపించినటువంటి దేవానికి వందనాలు, నీ సహాయం చేసినటువంటి దేవానికి వందనాలు. ఓ గొప్ప దేవానికి వందనాలు, మహిమ స్వరూపుడానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు. నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఈ సమయంలో నా ప్రభా, మరి నువ్వు చేసినటువంటి కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వెంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను, నీకే ఘనత చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు దేవా. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి అమ్మా, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నాతో మాట్లాడినందుకు వందనాలు, నువ్వు కృప చూపించినందుకు వందనాలు, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో నాతో మరి నువ్వు ఉండి నా ప్రభా, నా జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు, ఊహించిన కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నువ్వెంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, నువ్వెంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇదిగో నిజమే, శ్రమల విషయంలో నేను ఎంతో కృంగిపోయానే, శ్రమల విషయంలో నేను ఎంతో కృంగిపోయింది దేవా, శ్రమల విషయంలో నేను ఎంతో కృంగిపోయాను. కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నా జీవితంలో అద్భుతం చేస్తావు నా ప్రభా. ఇక నుంచి నా ప్రభా, నేను ఏ విధమైనటువంటి కృంగుదల లేకుండా నేను జీవిస్తాను, ఇక నుంచి ఏ విధమైన కృంగుదల లేకుండా నేను జీవిస్తాను ప్రభా. అనేక మందికి నేను దీవెనకరంగా ఉంటాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను. నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలు బట్టి సమస్త మహిమ నీకే చెల్లిస్తాను దేవా, నువ్వు చేసిన కార్యాలు బట్టి సమస్త మహిమ నీకే చెల్లిస్తాను దేవా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను, నువ్వు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుని మనం స్తుతిందాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి యొక్క సమయంలో నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క కార్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఉన్నాను. ఎందరైతే నా ప్రభా ఈ యొక్క మరి వాక్యపు వెలుగులో నడిపించబడ్డారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మరి నా ప్రభా నువ్వే కృప చూపించి నడిపించండి. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా
ఈ యొక్క కూడికి నుంచినందుకు వందనాలు. ఎందరైతే ప్రభావ ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడ్డారో, ఎంతమంది అయితే ప్రభావ నీ ఆత్మ ద్వారా నడిపించబడ్డారో, వాక్యం విని బలపడ్డారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటనిచ్చినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్.